నియంత పాలనను అంతం చేయడానికి ప్రజలు కూటమికి భారీ విజయాన్ని అందించారని అన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతిలో జనసేనకు వచ్చిన 63,000 మెజారిటీ మోదీ చంద్రబాబులదని గుర్తు చేశారు. ఎన్టీఆర్, చిరంజీవి తిరుపతిలో పోటీ చేసినా ఇంత మెజారిటీ రాలేదని అన్నారు. తిరుపతిలో పవన్ ప్రతినిధిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన DDR బాండ్లలో అక్రమాలు, గంజాయి వంటి వాటిపై చర్యలు తప్పవని ఆరణి శ్రీనివాసులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అన్ని జిల్లాలలో నుంచి కూడా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు గారి అనుభవం, మోదీ గారి రాష్ట్ర అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఈ పవన్ గాలికి ఫ్యాన్ రెక్కలంతా ఊడిపోయి ఆఖరికి ఎక్కడెక్కడ పోయినాయో ఈ సునామీలో కొట్టకపోవడం కూడా జరిగింది. ఊహించినంతగా పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు గారి పైన, మోదీ గారి పైన ఆశలు పెట్టుకొని ప్రజలందరూ కూడా గెలిపించారు. ఈ 5 ఏళ్ల కాలంలో నియంత పాలన అంతం చేయాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకోవడం, చంద్రబాబు గారి అనుభవాన్ని, మోదీ గారి సహకారాన్ని తీసుకొని వచ్చి జతకట్టించిన ఏకైక ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్.